షోల్డర్ వైపున మాత్రమే పఫ్ వచ్చే హ్యాండ్కి వచ్చేసి పఫ్ ఎక్కువ కావాలంటే ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. వీటికి చంకలో తీయొచ్చా, ఈ విధమైన డౌట్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి పఫ్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. హ్యాండ్ కోసం వచ్చేసి చూడండి, క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను అనమాట. ఫోల్డ్ చేసేసి ఈ విధంగా సర్దుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది తడిపేసాం కాబట్టి మనకి హెచ్చు తగులు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒకసారి ఒక లైన్ డ్రా చేయాలి. చూడండి, ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. ఓకేనా. ఫస్ట్ హ్యాండ్ని మార్క్ చేసేసుకున్న తర్వాత పఫ్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. టోటల్ హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు. అదే 11 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3.5 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. అదే 3.5 ఇంచులు ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రాసేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి చంక లూజ్ వచ్చేసి 8.5 అండి. 8.5ని ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసేసాను. ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 5.5 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. ఓకేనా. ఇంకా హ్యాండ్ లూజ్ నుంచి చంక లూజ్ వరకు కూడాను ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ షేప్ ఏ విధంగా తీయాలనేది చూద్దాము. ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా డౌన్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి ఈ విధంగా ఆ 1/4 ఇంచులో కలిపేయాలి. ఓకేనా. అక్కడి నుంచి వచ్చేసి ఈ విధంగా ఈ లైన్లో కలిపేయాలండి. ఈ లైన్లో కలిపేసి సగానికి వచ్చే కొద్దీ గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటుందో ఆ విధంగా మార్క్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. అంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. ఇంకా మనకి ముడతలు ఏమాత్రం కూడా రావు. ఓకేనండి. ఇంతవరకు అయిపోయింది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి పఫ్ అనమాట. ఓన్లీ షోల్డర్ వైపు మాత్రమే ఫ్రిల్స్ వస్తాయండి. ఆ పఫ్ హ్యాండ్ అనమాట. అందుకోసం ఇంక ఇక్కడ వచ్చేసి ఈ పఫ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వచ్చేసి 3 ఇంచులు 4 ఇంచుల వరకు కూడా వెళ్ళిపోవచ్చండి. కానీ నాకు క్లాత్ తక్కువ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్. అందుకోసం నేను వచ్చేసి ఒక 1.5 ఇంచు ఫస్ట్ 2 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. ఒక 2 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. అదే 2 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంత హైట్ పెట్టొచ్చు అనే డౌట్ ఉంటుంది కాబట్టి ఓకేనా, 3-4 ఇంచుల వరకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అది మీ పఫ్ హైట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళని బట్టి ఇక్కడ ఉంటుందండి. కానీ మీకు ఎక్కువ హైట్ ఎక్కువ కనపడదు అన్నప్పుడు వచ్చేసి 1.5తో ఆగిపోండి. ఓకేనా. 1.5 ఇంచులతో ఆగిపోవచ్చు. 1 ఇంచ్ పెడితే ఇంకా ఫార్మాలిటీకి అక్కడ ఫ్రిల్స్ మాత్రమే కనిపిస్తాయి, పెద్ద పఫ్ లాగా కనపడదు అనమాట. ఓకేనా. 1.5 ఇంచులతో నార్మల్గా ఒక చిన్న పఫ్ లాగా కనిపిస్తుంది. 2 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ వరకు వెళ్తే మీరు కొంచెం ఇంకా 4 ఇంచెస్ వెళ్తే ఇంకా పఫ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. నేను వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాను, ఎందుకంటే నా దగ్గర క్లాత్ తక్కువ ఉంది కాబట్టి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు, ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక 2.5 ఇంచులు ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా మార్క్ చేస్తాను. ఇంక ఇక్కడ నుంచి ఈ లైన్లో కలిపేయాలన్నమాట. ఓకేనండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ సగానికి మార్కింగ్ ఉంది కదా, దాన్ని దాటి ఇట్లా మార్క్ చేయకూడదు. ఈ సగం కంటే ముందుకే మనం కలిపేయాలండి. నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నానో గమనించండి. ఓకేనండి. ఇది పర్ఫెక్ట్ పఫ్ షేప్ అనమాట. ఇక్కడ వరకు ఇక్కడ ఎంత క్లాత్ ఉందో అంతవరకు మనం ఫ్రిల్స్ పెట్టేస్తాం. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేస్తాను. వీటికి వచ్చేసి చంకలోతు తీసినా ఒకటే, తీయకపోయినా ఒకటేనండి. తీసినా ఇప్పుడు తీయకూడదు అనమాట. మనం ఫ్రిల్స్ మొత్తం పెట్టేసిన తర్వాత తీయాలండి. అందుకోసం నేను వచ్చేసి ఫ్రంట్ లోతు అయితే మీకు చూపించలేకపోతున్నాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను. వచ్చేసి మిడిల్కి వచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి సైడ్ ఉంది కదా, కింద వైపు ఎక్సెస్ క్లాత్, ఇదంతటిని కూడా కట్ చేస్తున్నానండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇక్కడ వరకు మాత్రమే. ఫ్రిల్స్ అనేది ఈ విధంగా పెట్టుకుంటూ వస్తాం మనం. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఇక్కడ వచ్చేసి బుట్ట ఎక్కువ ఎత్తుకొని రావాలి అంటే మనకు కావాల్సింది హైట్ని బట్టండి. హైట్ని బట్టి పఫ్ అనేది హైట్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మనం తక్కువ హైట్ పెట్టాం కాబట్టి ఇది నార్మల్గా ఉంటుంది అనమాట. ఎక్కువ ఉండదు, అట్లాగని తక్కువ ఉండదండి. ఓకేనండి. ఈ విధంగా కట్ చేసుకోవాలనేది చూపించేసాను కదా. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. చెప్పాను కదా నేను ఏం చెప్పాను. దీనికి ఫ్రంట్ లోత్ అయితే ఇప్పుడు తీయకూడదు.
తీయకపోయినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు తీయాలి అనుకుంటే హ్యాండ్‌ని ఒరిజినల్ క్లాత్‌కి జాయిన్ చేసి ఫ్రిల్స్ పెట్టేసి ఆ తర్వాత తీయాలనమాట. ఓకేనండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.